విదురుని పునరాగమనం. ఇది ఒక మహారాజు ధర్మసంకటంలో చిక్కుకున్న గాథ. అసలు ఒక సలహాదారుని మాట సర్వాధికారి అయిన చక్రవర్తి శాసనాన్ని ఎలా ఎదిరించగలిగింది? హస్తినపుర సామ్రాజ్యానికి దుర్యోధనుడే అధిపతి, కాని ఆయన మనసులో మాత్రం అశాంతి, అలజడి రేపుతోంది. పాండవుల పునరాగమనం ఆయన్ని కలచివేసింది. అందుకే వేట నెపంతో వారిని అంతమొందించాలని ఒక ఘోరమైన పథకం వేశాడు. అయితే ఈ ద్రోహపూరితమైన కుట్రను జ్ఞాని అయిన విదురుడు కనిపెట్టేశాడు. అర్జునుడితో తలపడటమంటే సాక్షాత్తు మృత్యువును ఆహ్వానించడమే అని రాజును హెచ్చరించాడు. ఆ మాటకు ధృతరాష్ట్రుడు ఉగ్రుడైపోయాడు. పాండవులపై అంత ప్రేముంటే వాళ్లతోనే వెళ్ళి ఉండు అని గర్జించాడు. రాజాజ్ఞను శిరసావహించి విదురుడు హేమాత్రం చలించకుండా ఆనందంగా అడవికి బయల్దేరాడు. ఆయన వెళ్లగానే హస్తినాపుర రాజసభ ప్రాణం కోల్పోయినట్టుగా వెలవెలబోయింది. విదురుని వియోగం భరించలేక ధృతరాష్ట్ర మహారాజు ఏకంగా నిరాహారదీక్షకే పూనుకున్నాడు. ఈ వార్త వినగానే కరుణామయుడైన విదురుని హృదయం ద్రవించి తిరిగి రావడానికి ఒప్పుకున్నాడు. అయితే తన పునరాగమనానికి ఆయన ఒక నిబంధన విధించాడు. ఆయన షరతు ఒక్కటే: దుర్యోధనుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లనివ్వకూడదు. రాజు ఆ నిబంధనకు వెంటనే అంగీకరించి గంభీరంగా ప్రమాణం చేశాడు. అలా ధర్మానికి ప్రతిరూపమైన విదురుడు తిరిగి హస్తినాపురంలో అడుగుపెట్టాడు. ఎప్పుడు చెప్పండి, ఏది గొప్పది, రాజు ఆజ్ఞ లేక ధర్మబద్ధమైన సలహానా? మహాభారత అరణ్యపర్వంలో ద్రౌపది ఎదుర్కొన్న ఒక గొప్ప ధర్మ సంకట ఘట్టాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. సర్వస్వం కోల్పోయి వనవాసం చేస్తున్న పాండవులకు విధి మరో కఠిన పరీక్ష పెట్టింది. ఆ పెను కష్టం మరేమిటో కాదు, ప్రాణాలు నిలిపే భోజనం. అదే వారిని చుట్టుముట్టింది. తమతో పాటే వచ్చిన బ్రాహ్మణుల ఆకలి తీర్చలేక ధర్మరాజు హృదయం విలవిలలాడింది. పాండవులు వెళ్ళిపొమ్మన్నా ఆ బ్రాహ్మణులు కదలలేదు. మీ ధర్మమే మాకు రక్ష అని నిశ్చయంగా చెప్పారు. అధర్మం ఏలుతున్న హస్తిన కంటే ధర్మమూర్తులైన మీతో ఈ అడవే మాకు మేలన్నారు. సరిగ్గా ఈ క్లిష్ట సమయంలోనే వారిని పరామర్శించేందుకు రాజులు పరివారాలతో రాసాగారు. దీంతో అతిథి సత్కారాల భారమంతా ఇప్పుడు ద్రౌపదిపై పడింది. ఆపకుండా వస్తున్న అతిథుల తాకిడికి కొద్ది రోజుల్లోనే ధాన్యం నిండుకుంది. ఇప్పుడు వచ్చిన అతిథులను ఎలా సత్కరించాలి? వారి ఆకలి ఎలా తీర్చాలి? అతిథి ధర్మాన్ని నిలబెట్టలేకపోతున్నాననే నిస్సహాయత ద్రౌపదిని ఎంతగానో కుంగదీసింది. మరి ధర్మం ఇంతటి పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు దైవం వారిని ఆదుకుంటుందా? మహాభారతంలోని అత్యంత పవిత్రమైన గాథ అక్షయపాత్ర కథను ఇప్పుడు విందాం. అరణ్యవాస కాలంలో పాండవులు కఠినమైన క్షుద్ధ బాధతో అలమటించుచుండిరి. ఆ సంకటస్థితిలో వారికి మార్గం చూపేందుకు వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యారు. అప్పుడు వ్యాసులవారు ఒక మార్గం చూపారు. సూర్యభగవానుడిని ఆరాధించమని ఉపదేశించారు. ఎందుకంటే సూర్యుని తేజస్సు వల్లే సృష్టిలో జీవం, ఆహారం, శక్తి అన్నీ ఉన్నాయి. వ్యాసుని మాట విని ద్రౌపది అచంచలమైన భక్తితో సూర్యుని గూర్చి తపస్సు చేసింది. ఆమె ఏకాగ్ర భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. ఆయన ఆమెకు ఒక దివ్యమైన వరాన్ని ప్రసాదించారు. అదే అక్షయపాత్ర. అక్షయపాత్ర అంటే దాని అర్థం ఎన్నటికీ తరిగిపోని అక్షయమైన పాత్ర. దాని మహిమతో ద్రౌపది భుజించేంతవరకు ఎంతమందికైనా అన్నం వడ్డించవచ్చు. ఈ వరం వారి 12 ఏళ్ల అరణ్యవాసం మొత్తం ఉంటుందని సూర్యుడు అభయమిచ్చాడు. ఆ విధంగా దైవానుగ్రహంతో పాండవుల క్షుద్బాధ శాశ్వతంగా తొలగిపోయింది. అందుకే అంటారు, నిజమైన భక్తికి అసాధ్యమనేది ఉంటుందా?